कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ చెప్పానా నీ గర్భం తొలగిస్తారు వెళ్ళిపోమని చెప్పానా చెప్పిన మాటని వినిపించుకోలేదు ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు వెళ్ళిపో లేకపోతే నాలాగే నువ్వు చీకటి గదిలో పడుండాల్సి వస్తుంది వెళ్ళిపో నా తాళిని నాకు ఇచ్చేయ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో ఇచ్చేయ్ నా తాళిని నాకు ఇచ్చేయ్ ఇచ్చేవే ఇచ్చేయ్ ఆపు ఆపుతావా నీ కేకలు నీకు మతిస్థిమితం లేదని అనుకోవాలనా ఈ గొడవలని చేస్తున్నావు ఇంట్లో
ఇంట్లో వాళ్ళంతా నీకు మతి స్థిమితం లేదని అంటున్నారు. నీ ప్రవర్తన కూడా అలాగే ఉంది. కానీ నీకు మతి స్థిమితం లేదంటే నేను నమ్మను. నీకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఎదుటి వాళ్ళ బాధ ఏంటో నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావు. ఈ ఇంట్లో జరిగే పరిస్థితులన్నీ నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. నీకు మతి స్థిమితం లేదంటే నన్ను ఎలా నమ్మమంటావు? చెప్పు, అసలు ఎవరు నువ్వు? ఇక్కడ ఎందుకున్నావు? నీకు అసలు ఈ పరిస్థితి ఎందుకు కలిగింది? చూడు, నువ్వెంత బాధలో ఉన్నావో నాకు అర్థమవుతోంది. కానీ నీకు ఈ పరిస్థితి ఎందుకు కలిగిందో మాత్రం నాకు అర్థం కావడం లేదు. చెప్పు చెప్పు. నేను ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు రావద్దని ఎందుకు అరిచావు? ఇంట్లో వాళ్ళంతా నాకు అబార్షన్ చేయిస్తారని నీకెలా తెలిసింది? అసలు నా మెడలో ఉన్న మంగళసూత్రాన్ని నీదని ఎందుకు లాగుతున్నావు? ఎందుకంటే నేనుండాల్సిన స్థానంలో ఇప్పుడు నువ్వున్నావు కాబట్టి. నీకంటే ముందు నా మెడలో ఈ తాళి కట్టాడు కాబట్టి. ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకొని ఈ ఇంటికి కోడలుగా తీసుకొస్తే నా అంత అదృష్టవంతురాలు లేదని మురిసిపోయాను. కానీ నా అదృష్టం మూన్నాళ్ళ ముచ్చటని కొద్ది రోజుల్లోనే అర్థమైంది. వాళ్ళు మనుషులు కారు, నరు రూప రాక్షసులు. వాడు పెళ్లి చేసుకునేది భార్యతో కాపురం చేయడానికా? పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర భార్యని తార్చి డబ్బులు సంపాదించడానికి. ఇల్లు, వాళ్ళ బిజినెస్, కార్లు, అన్ని నన్ను తార్చి సంపాదించినవే. పోనీ అక్కడితో నేను విడిచిపెట్టారా? నేను బయటికి వెళ్తే వాళ్ళ బండారం బయట పడుతుందని ఇలా గొలుసులతో కట్టి ఈ గదిలో పడేశారు. రోజు రాత్రైతే చాలు ఆ ముసలి నక్క వరుసకి కోడల్ని అవుతానన్న ఆలోచన కూడా లేకుండా బలవంతంగా నన్ను అనుభవిస్తూ ఉంటాడు. చావలేక బ్రతకలేక
జీవశ్చ వల్ల బ్రతుకుతున్నాను. ఇప్పుడు నీకు అబోర్షన్ చేయించింది ఎందుకో తెలుసా? నిన్ను కూడా నాలాగే ఎవరి దగ్గర తార్చడానికి. చూడు, నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే నాకదే పడుతుంది. నా పరిస్థితి ఎవరికి వద్దు, ఎవరికి వద్దు. వెళ్ళిపో, నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. ఉండాల్సిన స్థానంలో ఇప్పుడు నువ్వున్నావు కాబట్టి నిన్ను కూడా నాలాగే ఎవరి దగ్గర తార్చడానికి. దుర్మార్గుడు మేకతోలు కప్పుకున్న పూలన్నమాట. ఇన్ని రోజులు నా ముందు మంచివాడ్లా నటించి జీవించాడు పాపాత్ముడు. బలిచ్చే ముందు గొర్రెను మేపినట్టు మేపి నన్ను కూడా బలి పశువులా రెడీ చేస్తున్నాడు. ఇలాంటి వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి ఉప్పు పాత్ర వేసిన పాపం లేదా? నన్ను పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చింది ఆ అమ్మాయి జీవితంలాగే నా జీవితం కూడా నాశనం చేయడానికన్నమాట. నేనంటే ఎంతో ఇష్టం ఉన్నట్టు ఎంతో బాగా మాట్లాడి ఈ పెళ్లికి ఒప్పించారు. నేనిక్కడ సంతోషంగా ఉన్నానని అమ్మా నాన్న అనుకుంటున్నారు. ఇక్కడ నా జీవితం గురించి వీళ్ళ ఆలోచనల గురించి తెలిస్తే వాళ్ళు ఏమైపోతారు? నా జీవితం ఇక్కడ వీళ్ళ చేతుల్లో బలైపోవాల్సిందేనా? తప్పించుకునే మార్గమే లేదా?
భగవంతుడా, ఈ దుర్మార్గుల బారి నుండి తప్పించుకునే దారిని నువ్వే చూపించాలి. తీసుకోమా. రే తిను. You know what, Dad? I love, boy. I love. With this diet, Very good. we're gonna die soon. Yeah. Painful death. I don't mind, Yeah. dear. రియలీ Yeah, Banu. గుడ్ గుడ్. You have diabetes. నాకు పర్వాలేదురా, నువ్వు తిను. You sure? ఏంటి స్నేహ డల్గా ఉన్నావు? ఏం లేదత్తయ్య. జరిగింది ఏది మనసులో పెట్టుకోబాకమ్మా. ఏదో కోపంతో ఆ శ్రీరామ్కి నీకు సంబంధం ఉందని అన్నాం, కానీ నిజంగా నీ మీద మాకు ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకులేండి అత్తయ్య. జరగాల్సిందేదో జరిగిపోయింది. నా మనసులో కూడా ఎలాంటి బాధ లేదత్తయ్య. దాని గురించి నేను ఎప్పుడో మర్చిపోయాను. Thank God. ఇప్పుడు మీ మనసుల్లో ఎవరి మీద ఎవరికి అనుమానం, కోపం ఏమీ లేదన్నమాట. Life is good again. స్నేహ, నిన్ను చూస్తుంటే బాగా డల్గా ఉన్నావు. నువ్వు బాగా తిని రెస్ట్ తీసుకో. Yeah. నేను చెప్పిన మాటలు తనకు అర్థం కాలేదా, లేక నేను నమ్మడం లేదా? అసలు తను ఏం చేయబోతోందో నాకేమీ అర్థం కావడం లేదే. వీళ్ళు మనుషులు కారు, మేకవన్న పులులు. అత్తయ్య, ఏంటమ్మా? నేను డాన్స్ అకాడమీ వరకు వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. మీరెలాగూ బయటకు వెళుతున్నారు కదా, నన్ను అక్కడ డ్రాప్ చేసి వెళ్ళండి అత్తయ్య. అయ్యో, ఇప్పుడు ఈ పరిస్థితిలో డాన్స్ అకాడమీకి ఎందుకమ్మా? డాన్స్ నేర్పించడానికి కాదత్తయ్య, ఊరికే అలా వెళ్ళి ఫ్రెండ్స్తో మాట్లాడితే కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది కదా, అందుకే. సరే తిని వెళ్దాం. ఈ క్రూర మృగం లాంటి మనుషుల మధ్య నుంచి తప్పించుకోవడం ఎలాగో ఆలోచించవే అంటే వాళ్లతో పాటు కలిసిపోయి కులుకుతూ సంతోషంగా గడుపుతున్నావా? వాళ్ల గురించి నీకెంత చెప్పినా
నీకింకా బుర్రకెక్కలేదన్నమాట. నీకు అర్థమయ్యే లోపు నీ జీవితం కూడా నా జీవితంలాగే వ్యర్థమవుతుంది. తొందరగా అర్థం చేసుకోవే. మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే, చీకటి